ఉమ్మడి విశాఖ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల బాస్కెట్బాల్ పోటీల్లో సబ్బవరం ప్రతిభ విద్యాలయం జట్టు విజేతగా నిలిచింది. అద్వితీయ స్థానాన్ని విశాఖ సెయింట్ ఎనాలిసిస్ జట్టు చోటు చేసుకుంది. సబ్బవరం ప్రతిభ విద్యాలయం ఆవరణలో 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో 2వ రోజు ప్రతిభ విద్యాలయం వర్సెస్ విశాఖ సెయింట్ ఎనాలిసిస్ జట్టు ఫైనల్ పోటీలకు ఎంపికై తలపడ్డాయి. తగ్గేదలే అన్న చందంగా నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఈ బాస్కెట్బాల్ పోటీల్లో చివరకు అత్యంత ప్రతిభ కనబరిచి 63/58 పాయింట్ల తేడాతో ప్రతిభా స్కూల్ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సబ్బవరం తహసీల్దార్ బి చిన్నకృష్ణ మాట్లాడుతూ ఎక్కడ జరిగిన పోటీలు చూసి చిన్నతనం గుర్తొచ్చింది అన్నారు. క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అన్నారు. ఫైనల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన సెయింట్ ఎనాలిసిస్ ప్రతిభ విద్యాలయం జట్లను ఆయన అభినందించారు. విజేత జట్టుకు 20,000 నగదు, రోలింగ్ షీల్డ్ ఆయన అందజేశారు. సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నించి రమణ ద్వితీయ స్థానం సాధించిన సెయింట్ ఎనాలిసిస్ జట్టుకు 10,000 రూపాయల నగదు, షీల్డ్ను అందజేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడల్లో రాణించి భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో 3-4 స్థానాల్లో నిలిచిన శ్రీ ప్రకాష్ స్కూల్ జట్టు, కాపులు ఉప్పాడ, శ్రీ ప్రకాష్ జట్టు టీపీటీలకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. నమస్కారం. ఈ బాస్కెట్బాల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రమ్మని చెప్పారు, కానీ నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కే వచ్చాను అనుకోండి, కానీ గేమ్ చూసి ఎంత ఎంజాయ్ చేస్తాను అనుకోండి. నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఈ గేమ్ చూసి చాలా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ మా స్కూల్ రోజు గుర్తొచ్చి మా రోజుల్లో ఈ గేమ్ చూసేవాడు కబడ్డీ తప్ప ఇంకొక గేమ్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ గేమ్ చూసి మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఈ స్కూలింగ్ కార్యక్రమంలో క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, అలాగే మీరు చదువుకునే ప్రక్రియలో మీ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా, యాక్టివ్గా పనిచేయడానికి ఇవి చాలా దోహదం చేస్తాయి. ఇటువంటి గేమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా రమణ గారికి నా యొక్క హృదయపూర్వక నుండి ధన్యవాదాలు. ఆయన ఈ కృషిలా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గేమ్ వరకు వచ్చేసరికి ఈ సెయింట్ ఎనాలిసిస్ టీమ్ గుడ్ టీం వర్క్ అండి. మీరు సెకండ్ టైం ఉన్నప్పుడు కూడాను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తాను. లాస్ట్ మినిట్ వరకు మీరు చాలా ట్రై చేశారు. ఆ సెకండ్ టైంలో ఓడిపోయారనే పదం వాడదు, బట్ ఆ సెకండ్ సైకిల్ ఉన్నందుకు మాత్రం మీరేమి స్థాయిగాన్ని కోల్పోవద్దు. అది నెక్స్ట్ మళ్ళీ మీ మరొక గేమ్లో మీ సత్తా చూపడానికి, మీ సత్తువ ప్రదర్శించడానికి ఒక విధమైనటువంటి మార్గాన్ని సమం చేసి
మరింత పథకాలతో మరింత సంకల్పంతో పనిచేయడానికి మీకు అది దోహదం చేస్తుంది. మీకు మరొక గేమ్లో విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ పనిని 2 రోజులు నిర్విఘ్నంగా నిరాటంకంగా విజయవంతంగా నిర్వహించి సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడమే కాకుండా టీమ్ స్పిరిట్, ఒక విశాఖపట్నం నుంచి చాలా టీమ్స్ మన దగ్గరికి వచ్చి గేమ్లో పార్టిసిపేట్ చేశారంటే దాని తాలూకా మనకున్నటువంటి ఆ నిబద్ధత, దాని తాలూకా క్యాపబిలిటీని బట్టి అన్ని తాలూకా టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది. 16 టీములు పార్టిసిపేట్ చేస్తే ఎవరో ఒకరికి గెలుస్తారు, ఓడిపోతారు. ఒకటంటారు ఓటమి గెలుపుకి పాటలు వేస్తుంది. సో కాబట్టి ఓటమి గెలుపు అంటూ ఏముండదు. ఆ ఫ్రాక్షన్లో ఎవరో ఒకరిని మనం విన్నర్గా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఒకరిని విన్నర్గా ప్రకటిస్తారు తప్ప రన్నర్స్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి మంచి టీమ్ స్పిరిట్తో ఆడినటువంటి అందరి స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బాగా చేశారు. మీకు లైఫ్లో ఎంఆర్ గారు చెప్పారు, మానసిక నైపుణ్యమే కాకుండా శారీరకమైనటువంటి ఇది కూడా కలుగుతుంది. 2 రకాలు కూడా ఫిజికల్ కాలం తర్వాత మళ్ళీ ఎంఆర్ గారు చెప్పినట్టు మళ్ళీ చిన్ననాటి రోజులకి వెళ్ళాం. అంటే మన స్థాయి మర్చిపోయి మనం ఒక చిన్నపిల్లలాగా ప్రవర్తించేది ఈ గేమ్స్ స్పోర్ట్స్ దగ్గరే మన తాలూగా దీన్ని మర్చిపోయి మనం వెళ్తాము. చాలా బాగా ఆడారు. ఎందుకంటే విన్నర్స్ లోజర్స్ అంటే ఎవరు ఉండరు, అందరూ విన్నర్స్. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే రకమైనటువంటి మీకు క్యాపబిలిటీ ఉంటేనే ఒక ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఫైనల్కి వచ్చారంటే ఆ స్థాయి తాలూకా ఇది ఉంటుంది. కాబట్టి అందరూ చాలా బాగా ఆడారు. నాకు కూర్చున్న వాళ్ళే కాదు, ఇక్కడ చూశాను టీచర్స్ దగ్గర నుంచి అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు. సో కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతిభా స్కూల్ యాజమాన్యం ఆదిరెడ్డి రమణ గారికి, అలాగే ఆడి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించినటువంటి చాలామందిని మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి మీరేం దానిలో అయితే నమ్ముకుంటారో దాని ద్వారా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఇది కొనసాగించినటువంటి మీడియా మిత్రులకి, అలాగే స్కూల్ యాజమాన్యం వారికి, పిల్లలకి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని